ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అఖిల అయ్యగారి మనతో ఉన్నారు. చాలా మందికి బిడ్డల్ని పండంటి బిడ్డల్ని ఇచ్చిన ఒక వాళ్ళకి అదృష్టం కోసం మీకు అవకాశం అండ్ ఆ పుణ్యం అంతా మీకు వచ్చి ఉంటుంది. జర్నీ వాజ్ వెరీ గుడ్. ఇది ఒక సోషల్ ప్రాబ్లం కూడా అయిపోయింది, పిల్లలు లేని సమస్య. ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. సో ఇవన్నిటి మూలంగా దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ ట్రైంగ్ టు సీక్ ట్రీట్మెంట్ ఇప్పుడు. సో అలాంటి స్టేజ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ when a couple walks in, ఏవో కొంచెం మార్కర్లు థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇలా ఒక వేగ్ సెట్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తాయి. అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నారు? కపుల్ రాగానే వాట్ ఐ వుడ్ రియలీ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ కపుల్ రావాలి. ఓన్లీ ఒక వైఫ్ వస్తే సరిపోదు, వైఫ్ టెస్ట్స్ ఒకటి సరిపోవు. మేల్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అనుకుంటారు, ఓన్లీ ఫీమేల్ నీడ్స్ టు గెట్ ట్రీట్మెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో కపుల్ రాగానే పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది, how are the cycles and all that. We do a scan in the first visit itself to understand the egg count, to figure out the number of eggs, and the semen analysis to figure out the number of sperms, the motility and the morphology. ఈ egg sperm తెలుస్తేనే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా మంది గైనకాలజిస్ట్ ఒక టైంలో చాలా అనేవారు. వుడ్ యు సే సో? ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ సైకిల్స్, కొన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ తో సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి, ఇంత టీడియస్ ప్రాసెస్ కి ఎమోషనల్ గా చాలా మంది కొంచెం ఇదవుతారా? యాజ్ యూ హ్యావ్ రైట్లీ సెడ్, ఇట్ ఈస్ అ టీడియస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్ బట్ ఇట్ ఈస్ టీడియస్. అంటే మేము చెప్పిన ప్రతి విజిట్ కి రావాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కృతజ్ఞతతో ఆడపిల్ల పుడితే డాక్టర్ల పేర్లు పెట్టేసుకుంటారు కదా. తప్పకుండా. ఐ డూ హ్యావ్ అ పేషెంట్ లైక్ దట్. హీ ఈస్ అ ముస్లిం పేషెంట్ అండ్ హీ స్టిల్ యూజ్డ్ మై నేమ్ ఇన్ బాబు పుట్టాడు యాక్చువల్లీ. అయినా కానీ ఓకే, మీ పేరుని అఖిల్. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ స్వప్న. సంతానలేమి సమస్య బహుశా అన్ని సమస్యల కంటే పెద్దది అని చెప్పొచ్చు. ఇది ఇప్పటి సమస్య మాత్రమే కాదు. నిజానికి చూస్తే మనం పురాణాల్లో కూడా దశరథ మహారాజు సంతానలేమితో బాధపడిపోతూ ఉంటే యజ్ఞం చేసి ఆ తర్వాత 4 చక్కటి కొడుకుల్ని కన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ తరంలో మనకి సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే గెటింగ్ ద రైట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలో. కారణాలు సింపుల్, లైఫ్ స్టైల్ బాగాలేదు, హెల్దీగా లేరు, హార్మోన్స్ మారిపోతున్నాయి, ఇంకా అలవాట్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇవాళ ఒక చాలా విశ్వసనీయ ఐవీఎఫ్ క్లినిక్ వచ్చాం, మనం ఫర్టిలిటీ క్లినిక్ వచ్చాం. ఇక్కడ చాలా అనుభవజ్ఞులైన ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అఖిల అయ్యగారి మనతో ఉన్నారు. వారి అనుభవంలో ఇన్ఫాక్ట్ ఎందువల్ల అసలు ఇంత సింపుల్గా ఒక ప్రకృతి పరంగా జరిగిపోయే ఒక అంటే కన్సెప్షన్ అనేది ఈ తరంలో ఇంత కష్టతరంగా మారిపోయింది. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం. డాక్టర్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్కారం. సుధా ఐవీఎఫ్ అంటే ఫర్టిలిటీ సెంటర్ చాలా, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నోన్ బ్రాండ్స్ విత్ 25 సెంటర్స్. అందరికీ క్వశ్చన్ వస్తుంది, అందరూ వీఆర్ గుడ్ అని చెప్తారు, బట్ హౌ డూ యూ చూస్ ద రైట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ or the fertility center? చెప్పండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ సెంటర్లో, డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది, ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనకి, వాళ్ళు ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీస్ ఎలా ఉన్నాయి. సో టిపికలీ వెన్ వీ గెట్ అ డిశ్చార్జ్ ఆఫ్ సే అన్ ఐవీఎఫ్, ఎంబ్రియో ఫోటోస్ ఉన్నాయా లేవా. సో ఆల్ దీస్ ఆర్ సంథింగ్ వీ నీడ్ టు సీ. అది కాకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సొల్యూషన్స్ టు దట్ ప్రాబ్లం. ఇవన్నీ వీ షుడ్ బి ఏబుల్ టు గ్యాదర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైతే దొరుకుతుందో దాట్ I feel is one of the best places wherein you are first being educated about it.
అది మనకి అవేర్నెస్ అన్నది చాలా తక్కువగా ఉంది ఫర్టిలిటీ అన్న విషయంలో. అవును. ఆ అవేర్నెస్, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్లేసెస్. ఆల్సో యూ నీడ్ టు లుక్ అట్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద క్లినిషియన్ అండ్ యువర్ ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో. కరెక్ట్. అవును. ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అండ్ ద లాస్ట్ థింగ్ దట్ యూ మే వాంట్ టు సీ ఇస్ ద కాస్ట్, బికాస్ వాట్ ఈస్ గుడ్ comes with a certain cost. అవును. This is what I would tell when you're looking at how to choose a fertility center. అవును. నిజంగానే మీరు ప్రాబబ్లీ చాలా మందికి పండంటి బిడ్డల్ని ఇచ్చిన ఒక అదృష్టం, వాళ్ళకి అదృష్టం, కోర్స్ మీకు అవకాశం అండ్ ఆ పుణ్యం అంతా మీకు వచ్చి ఉంటుంది. So how was your journey so far? Journey was very good. When they come with a lot of anxiety. Some of them are in depression, some of them are crying. ఇది ఒక సోషల్ ప్రాబ్లం కూడా అయిపోయింది, పిల్లలు లేని సమస్య. ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. సో ఇవన్నిటి మూలంగా దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ ట్రైంగ్ టు సీక్ ట్రీట్మెంట్ ఇప్పుడు. సో అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళని కొన్నిసార్లు చిన్న ట్రీట్మెంట్ తో, కొన్నిసార్లు పెద్ద ట్రీట్మెంట్ IVF తో, when we try to give them a baby and after that when they come back right with a pregnancy test, some of them come back with their babies. It is a beautiful experience. They are so grateful and we are so happy for them, and it is a hope to the others also. అంతే కదా. When బికాస్ చాలా మంది ఆ కృతజ్ఞతతో ఆడపిల్ల పుడితే డాక్టర్లు పేర్లు పెట్టేసుకుంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే Tapakunda, I do have a patient like that. He is a Muslim patient and he still used my name in పిల్లకి, yes, కూతురికి బాబు పుట్టాడు యాక్చువల్లీ. అయినా కానీ ఓకే, మీ పేరుని అఖిల్ అని మేడ్ ముస్లిం మోడిఫికేషన్ చేసి పెట్టుకున్నారు. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ క్రియేట్స్ అ పాజిటివిటీ టువర్డ్స్ ది అదర్స్ ఆల్సో. సో వెన్ యూ సీ అదర్స్ కన్సీవింగ్ త్రూ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, దే గెట్ హోప్ దట్ we also can probably one day have this kind of happiness ani. Absolutely. So let's start with the process. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ when a couple walks in, వాళ్ళకి అన్ని నార్మల్ గా అనిపిస్తాయి. ఏవో కొంచెం మార్కర్లు, థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇలా ఒక వేగ్ సెట్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తాయి. అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నారు అని మీరు చూడాలంటే, పరిశోధించాలంటే ఏమేమి చూస్తారు అసలు ఫస్ట్? సో కపుల్ రాగానే వాట్ ఐ వుడ్ రియలీ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ కపుల్ రావాలి. ఓన్లీ ఒక వైఫ్ వస్తే సరిపోదు, వైఫ్ టెస్ట్ ఒకటి సరిపోవు. జరుగుతుంది ఈ కాలంలో కూడా. కొంతమంది ఉన్నారు వాళ్ళు మేల్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అనుకుంటారు, ఓన్లీ ఫీమేల్ నీడ్స్ టు గెట్ ట్రీట్మెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో కపుల్ రాగానే వీ టేక్ బేసిక్ హిస్టరీ, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, హౌ ఆర్ ద సైకిల్స్ అండ్ ఆల్ దాట్, and then we do a scan in the first visit itself to understand the egg count, egg numbers ఎలా ఉన్నాయి అని. దాని తర్వాత ఒక సీమెన్ అనాలిసిస్ కూడా. టిపికలీ ఇన్ సుధా దిస్ ఇస్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ద స్కాన్ టు ఫిగర్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ and the semen analysis to figure out the number of sperms, the motility and the morphology. ఈ egg sperm తెలుస్తేనే we can figure out what best treatment to offer to them. అంతే కదా. So this is done free here. And దీని తర్వాత of course we do a basic pelvic examination. Like I already said, go into the history. Thyroid, sugar, prolactin levels are something we check. ఒక AMH test అని కూడా ఉంటుంది, which is better to get it done. స్కాన్ లో మనకి ఎగ్ కౌంట్ తెలుస్తుంది, బట్ వీ నీడ్ టు కోరిలేట్ విత్ ద బ్లడ్ టెస్ట్ ఆల్సో, స్పెషలీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆఫ్ లెస్ రిజర్వ్, లెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది AMH రిపోర్ట్. లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అసలు ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే, ఎగ్స్ ఎలాగో ఒక ఫిక్స్ నెంబర్ ఉంటుంది, టైం టు టైం అవన్నీ సో ఎగ్స్ అవుతుంటాయి కదా. ఎస్. సో egg release అన్నది it happens every month. Every month a certain number of eggs are recruited by the brain. దానిలో ఒకటి పెరుగుతుంది, మిగతావన్నీ పెరిష్ అయిపోతాయి. ఆ పెరిగింది ఓవ్యులేట్ అయిన సమయానికి when we have intercourse, that's when it results in a pregnancy. ఇది naturally. So now once this recruitment keeps happening with the number of eggs, there comes a stage when there are no more eggs. Now we all know that a woman is born with a fixed number of eggs. Correct. Eggs are not getting produced through the entire life cycle.
ఒకసారి ఒక ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే అంతనే ఉంటాయి. అయితే ఇలా ప్రతి సైకిల్ లో ఎగ్స్ ఆర్ గెటింగ్ రిక్రూటెడ్, ఓవ్యులేషన్ అవుతోంది, ఎగ్స్ ఆర్ గెటింగ్ రిక్రూటెడ్, ఓవ్యులేషన్ అవుతుంది. దేర్ కమ్స్ అ స్టేజ్ వేర్ దేర్ ఆర్ నో మోర్ ఎగ్స్. దట్ ఈస్ టిపికల్లీ మెనోపాజ్, విచ్ హ్యాపెన్స్ అట్ అరౌండ్ మేబీ 42-45 years. ఈ మధ్య కాలంలో కొంతమందికి we see less number of eggs even when they're 30 years. 25 years. So this is called as diminished ovarian reserve or poor ovarian reserve. This could be genetic, autoimmune avvachu, lifestyle avvachu. We sometimes idiopathic, we don't know the reason why. కొంతమందికి ఆపరేషన్స్ అయిన మూలంగా ఇలా అవ్వచ్చు. అంటే ఏ ఓవేరియన్ సిస్ట్ ఆపరేషన్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆపరేషన్స్, ఇలా ఓవరీ మీద ఏమైనా ఆపరేషన్ జరుగుంటే కూడా తక్కువ ఎగ్స్ ఉండొచ్చు. క్యాన్సర్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా ఏమన్నా అయితే మళ్ళీ ఎగ్స్ తక్కువ ఉండొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వేరియస్ రీజన్స్ వై ఎగ్ కౌంట్ ఇస్ లెస్. అది అర్థమైంది. సో అలాంటి కండిషన్స్ కోసం టెస్ట్ చేస్తారు. బట్ ఫ్రాంక్లీ మీ ట్రూయెస్ట్ ఎక్స్పీరియన్స్ లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కపుల్ కన్సీవ్ అవ్వకపోవడానికి ఏమిటి అంటే ఏం చెప్తారు ఇవాళ? లైఫ్ స్టైల్. డెఫినెట్లీ we all know lifestyle is the problem. Junk food, lack of exercise, sedentary lifestyle, sleep. Another very important thing is an uninterrupted 8 hours of night sleep is కొంచెం ఇంపార్టెంట్. నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు, యుఎస్ టైమింగ్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దిస్ ఆల్సో యాడ్స్ ఆన్ టు ద స్ట్రెస్ అండ్ క్రియేట్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో స్ట్రెస్ ఏం చేస్తుంది? మనకి రిలీజ్ కాకుండా చూస్తుందా? రిలీజ్ అయిన దాన్ని ఫర్టిలైజ్ కాకుండా చూస్తుందా? ఏం చేస్తుంది స్ట్రెస్? యాక్చువల్లీ stress causes a lot of metabolic changes that can happen, and quality is disturbed. More importantly, we may not really see a drastic difference in the numbers stress మూలంగానే అని చెప్పడానికి, but the quality gets affected. అండ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవగానే the infertility creeps in. ఇప్పుడు that the quality is the reason why we are not able to make fertility 100% in any treatment. అంతే కదా. The maximum success rates that you can get with the highest technology possible is about maybe 60, at the most 70%, not beyond that. 70% కన్సెప్షన్ వర్క్ అంటారా? 70% బేబీ వర్క్ అంటారా? 70% with conception. కన్సెప్షన్ వరకు. Birth rates will be slightly lesser than that. ఎందుకంటే కొన్ని సార్లు కన్సీవ్ అయ్యాక కూడా Miscarriages అవ్వచ్చు. సేమ్ ఏ క్వాలిటీ ఇష్యూస్ అయితే కన్సెప్షన్ కి ఎఫెక్ట్ చేశాయో ఇవి కూడా ఉండొచ్చు. అవి కూడా ఎఫెక్ట్ తర్వాత 70% కూడా I'm saying when this embryo is tested, euploid embryo, PGT testing అని చేస్తాం మేము ఎంబ్రియో మీద. అది కనుక బాగుంది అని అనుకుంటే it may reach up to 70%. Otherwise 50 to 60% are the normal chances of pregnancy because we don't know the quality. Right. And the quality is what is getting disturbed when we don't have adequate sleep, good diet లో we need to include fruits, vegetables, nuts, seeds, ఇవన్నీ తినాలి. ఇవన్నీ లేకుండా ఎక్సర్సైజ్ కూడా, sedentary lifestyle, at least half an hour పొద్దున, half an hour సాయంత్రం, even if not gym and all that, walking, basic walking, if we are able to do that, a lot of problems are sorted out, not just fertility. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా మంది గైనకాలజిస్ట్ ఒక టైంలో చాలా అనేవారు. వుడ్ యు సే సో? Per se, it may not be because of contraception, but delayed pregnancy రావడానికి, pregnancy cycles, కొన్ని contraceptive methods తో cycles రెగ్యులర్ అవ్వడానికి టైం పట్టొచ్చు అది ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మూలంగా. సో వాట్ వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ అవేర్నెస్ ఉండాలి. అవును, వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద యంగ్ టీనేజర్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ when they indulge in premarital sex. ఎందుకు, ఏ ట్రీట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఈ అవగాహన అనేది ఉండాలి. సో ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ దీస్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వీఆర్ ఏబుల్ టు పుష్ ఫర్టిలిటీ అవే ఫర్ అ లేటర్ డేట్. ఆ లేటర్ డేట్ కాస్త కొంచెం టైం పట్టి అది కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా పరిణమించవచ్చు. yes, బికాజ్ అన్ని అనుకూలిస్తేనే ఆ లేటర్ డేట్ వచ్చేసరికి మనకు న్యాచురల్ గా ఇంకా అవ్వట్లేదు, అలా అయిపోతుంది. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇంకా మన లైఫ్ స్టైల్లో చాలా పొల్యూషన్, కెమికల్స్, మనకు వచ్చే రేడియేషన్, ఇవి కూడా అంటే సెల్ ఫోన్ పాకెట్ లో పెట్టుకోవడం లాంటి సమస్యలు కూడా దే ఆర్ యాక్చువల్లీ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ మెన్ లో అని వింటున్నాం. ఇస్ ఇట్ అంత నిజం ఉంది అందులో? ఎస్, బికాస్ ఆఫ్ ద రేడియేషన్, బికాస్ ఆఫ్ ద హీట్, డెఫినెట్లీ
సో స్పర్మ్ క్వాలిటీ అన్నది బాగా తగ్గిపోతుంది దీని మూలంగా. మొటిలిటీ అన్నది కూడా బాగా తగ్గిపోతుంది. రైట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, DFI. We do this test when you have multiple failed attempts. So E-test is also related to the cell phone radiation that we can talk about. The DFI అనేది హైగా రావచ్చు. హై వచ్చింది అంటే ఆ స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేదు అని అర్థం. దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ మెజర్ ఫర్ క్వాలిటీ. అప్పుడు అవన్నీ చేసినప్పుడు టెస్ట్లు ఆ ట్రిగ్గర్స్ తీసేస్తే వాళ్ళు నార్మల్ అయిన సందర్భాలు ఉంటున్నాయి. తప్పకుండా. ఇప్పుడు మనకి DFI ఎక్కువగా వచ్చింది అంటే వాట్ డు వి టెల్ దెమ్ టు డూ? అపార్ట్ ఫ్రమ్ గివింగ్ మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము, వి ఆల్సో టెల్ దెమ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. We tell them to have healthy diet, and if they're using these cell phones, to avoid that. Also frequent ejaculations, they really help. Smoking is something we need to avoid. There are other parameters like varicocele ivanni unte vaati correction, ivanni sugars మూలంగా కూడా ఈ క్వాలిటీ తగ్గుతుందా? yes, షుగర్స్ మూలంగా. yes, high sugars, diabetes ఉన్న వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఏజ్ మూలంగా డెఫినెట్లీ. అదే ఇవన్నీ చూసుకుని we tell them to do these lifestyle modifications. Apart from that, we have sperm selection techniques that we use. అంటే ఇవన్నీ చేసినా కానీ మనకి మంచి స్పర్మ్ రావట్లేదు అంటే normally what happens is a trained person sits under a microscope and selects the best looking sperm which is moving very well. అది కాకుండా we have a small microfluidics అనే ఒక చిప్ లాగా ఉంటుంది, wherein we send the sperm sample into it. The chamber sorts it out which is best sperm, which is not as good. ఎంత ఫ్యాసినేటింగ్ ఉంది మీరు చెప్తూ ఉంటే. అసలు ఎంత చిన్నగా ఉంటుందండి, కళ్ళకి కనిపించదు కదా? వెరీ మైక్రోస్కోపిక్. అంతే, అసలు కనిపించదు. అంటే అంత స్కిల్ తో కూడిన ఒక మొత్తం ప్రాసెస్ ని అది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి 60% రిజల్ట్ వరకు వచ్చిందంటే చాలా గొప్ప విషయం ఇది. న్యాచురల్ కన్సెప్షన్ ఇస్ అబౌట్ 3% in 1 month. అంటే మీరు రాగానే ముందు న్యాచురల్ కన్సెప్షన్ కోసం ట్రై చేస్తారా? తప్పకుండా. స్మాల్ ట్రీట్మెంట్స్ ఆర్ వాట్ వి ఆఫర్ ఇనిషియలీ బేస్డ్ ఆన్ వాట్ ది ఏజ్ ఇస్, వాట్ ది అదర్ కండిషన్స్ ఆర్, ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, వయసు ఎంత, అసలు ఏజ్ ఎంత. సో అలాంటి వాళ్ళకి ఏం తప్పులు చేస్తుంటారు వాళ్ళు టిపికల్ ఇదే లైఫ్ స్టైల్లో? జంక్ ఫుడ్, అదే అవన్నీ తగ్గించేయమని చెప్తారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ చెక్ చేస్తాము, థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ, స్పర్మ్ టెస్ట్ చేసుకుంటూ వి ప్రొసీడ్. అలా కరెక్షన్స్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ 5 to 10% అంటారు. నేచురల్ గానా? నేచురల్ గా ఈజ్ అబౌట్ 3%. ఏ ట్రీట్మెంట్ లేకుండా, జస్ట్ వెన్ దే ఆర్ టుగెదర్ ఫర్ 1 month. కొంతమంది PCO ఉంటుంది, వేరిన్ ఎగ్స్ ఉంటాయి కాకపోతే ఒక ఎగ్ పెరగదు, బికాస్ దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ ఎగ్స్. రైట్. అలాంటి వాళ్ళకి వి గివ్ దెమ్ మెడిసిన్స్ ఫర్ ది ఎగ్ టు గ్రో. అవసరం అయితే మేబీ ఇంజెక్షన్స్, మోస్ట్లీ మెడిసిన్స్ తో అయిపోతుంది. వన్స్ ది ఎగ్ ఇస్ గ్రోయింగ్, వెన్ ఇట్ రప్చర్స్ ట్యూబ్ లోకి వెళ్ళి ఉంటాయి. అది మేము స్కాన్ లో చూసుకుంటాం రప్చర్ అయిందా లేదా అని. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫాలిక్యులర్ స్టడీ. ఆ రప్చర్ అయ్యే సమయానికి వి టెల్ దెమ్ టు హ్యావ్ న్యాచురల్ ఇంటర్కోర్స్. దిస్ ఇస్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్. దీని సక్సెస్ ఇస్ అబౌట్ 5 to 8%. బికాస్ వీఆర్ గ్రోయింగ్ ది ఎగ్ దట్ ప్రాబబ్లీ వాజ్ నాట్ గ్రోయింగ్. పోనీ పెరిగే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తే ఒక ఎగ్ కాకుండా వీఆర్ గ్రోయింగ్ మేబీ 2 or 3 eggs. సో వీఆర్ ఇంక్రీజింగ్ ది ఛాన్సెస్ లైక్ దట్ ఆఫ్ whatever conception. Yes. So అయితే అలా న్యాచురల్ టైమ్డ్ అంటే ఇంటర్కోర్స్ ద్వారా ఇది సక్సెస్ రేట్ మనం ఇంపుతున్నాం. నెక్స్ట్ ఈ స్టెప్ కూడా ఒకవేళ ఒక 2 నెలలు చూసారు మీరు, సో వి ట్రై దిస్ టిపికలీ ఫర్ 3 to 4 cycles అనుకోండి. అంతవరకు ట్రై చేయాలి. అంతవరకు వాళ్ళు మీరు ఇచ్చిన మెడికేషన్స్ వాడాలి, లేదు మీరు ఇచ్చిన లైఫ్ స్టైల్ అది రెజిమెంట్ ఫాలో అవ్వాలి, తప్పకుండా హెల్దీగా ఉండాలి. ఆ తర్వాత అది సరే కుదురుకోలేదు అని అనుకుంటే నెక్స్ట్ ఏం చెప్తారు? నెక్స్ట్ we look into the next step is IUI. IUI అంటే intrauterine insemination or artificial insemination of the sperm. Okay. The initial process is the same. అంటే మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ ని పెంచి 1, 2 మాక్సిమం 3 వరకు పెంచుతాము. అది పగిలే సమయానికి న్యాచురల్ ఇంటర్కోర్స్ తో పాటు we take the sperm, అది వాష్ చేసి
ఇలాంటిది ఒక క్యాథెటర్ ఉంటుంది. ఈ క్యాథెటర్ లో వి పుట్ ఇన్ ద స్పర్మ్ అండ్ పుట్ దిస్ ఇన్ టు ద యూట్రస్. సో ఇందులో ఏమవుతుంది, మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ తీసుకుంటున్నాం, అవును, అది వాష్ చేయడం మూలంగా వీఆర్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ. అది మనం యూట్రస్ లోపల పెట్టేస్తున్నాం. సో ద డిస్టెన్స్ ద స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ టు ది ఎగ్, ఆ డిస్టెన్స్ తగ్గిపోయింది. దాని మూలంగా మనకు సక్సెస్ రేట్స్ ఆర్ 10 to 15%. IUI లో మనం ఎగ్స్ ని, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎనీవే ఇంక్రీజ్ చేస్తున్నాము, స్పర్మ్ నంబర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ తీసుకుని అది యూట్రస్ లోపలికి పెడుతున్నాం. సో దే ఆర్ 3 అడ్వాంటేజెస్ హియర్. దీని మూలంగా ఇట్ ఇస్ అబౌట్ 10 to 15%. సో ఇది వి ట్రై దిస్ ఫర్ అనదర్ 3 to 4 cycles. ఇది కూడా ట్రై చేసిన తర్వాత కుదరట్లేదు అంటే వి గో ఫర్ హిస్ట్రో లాప్రోస్కోపీ. అంటే ట్యూబ్స్ అన్ని బాగున్నాయా, యూట్రస్ బాగుందా, స్కాన్స్ లో మనకు తెలుస్తాయి. బట్ సమ్ టైమ్స్ వి మే మిస్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ ద స్కాన్. చిన్న చిన్న గడ్డలు, పాలిప్స్, అతుకులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయా అని మేము చూసుకుంటాం. చూసుకుని దెన్ వీ కెన్ ఆల్సో ట్రై 1 more IUI. ఇవన్నీ ఫెయిల్ అయితే దెన్ కమ్స్ IVF. ఇప్పుడు సో టిపికల్ గా ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్ళంగానే IVF అని జనాలు కొంతమంది భయపడతారు. అట్లా కాదు. అంటే భయపడడం కాదు, చాలా మంది ఏంటంటే 2-3 చోట్లకి వెళ్ళి వచ్చి ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. ఇంకా ఇక్కడికి వెళ్ళాక డైరెక్ట్ గా IVF చేయండి అంటే చేస్తారా మీరు? బికాజ్ వాళ్ళు ఆల్రెడీ IUI ట్రై చేసాము అది ఇది అంటే, లేదు మా IUI చాలా మోర్ రిలయబుల్, మోర్ యాక్యురేట్ అని అంటారా? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్. తప్పకుండా వెన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ కొంచెం తక్కువగా ఉంది, 3 years ఉంది, 2 years ఉంది, 4 years ఉంది, 1-2 cycles IUI బయట చేయించుకున్నారు అంటే ఐ డెఫినెట్లీ ఆఫర్ అన్ IUI ఫర్ దెమ్ అగైన్. బికాస్ మనం IVF లో కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ 100%. సో దే షుడ్ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ గివెన్ దేర్ మాక్సిమం ట్రయల్స్ విత్ IUI. అది వర్కౌట్ అవ్వలేదు అందుకని మేము IVF కి వెళ్ళాము అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి వాళ్ళకి. లేదు అంటే వన్స్ ఇఫ్ దే కమ్ ఫర్ IVF అండ్ దెన్ ఇట్ ఫెయిల్స్, దెన్ దే విల్ అగైన్ థింక్ IUI ట్రై చేసి ఉండొచ్చా మనము అని. సో చిన్న ట్రీట్మెంట్స్ కి మాక్సిమం మనము ట్రై చేసుకుని దెన్ వీ మస్ట్ గో ఫర్ IVF. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కానీ కొంతమంది దే కమ్ డైరెక్ట్లీ ఫర్ IVF because they are married for maybe 5 years or longer, or they have travel plans. కొంతమంది ఉండరు, ఇంకా ఇండియాలో మేము ఉండము, మేము వెళ్ళిపోవాలి, we have to finish in this time frame, or they say, some of them say no, we are done with IUI, we don't want anymore, we are sure we want at a faster, in a shorter time frame అని అనుకుంటే we can even do IVF for these kind of people based on, this is all a very personalized treatment. అవును, వాళ్ళ సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ ఎలా ఉంది, బేస్డ్ ఆన్ ఆల్ దిస్ వాళ్ళ టైమ్ లైన్స్ ఎలా ఉన్నాయి, హౌ లాంగ్ కెన్ దే కేటర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది మోర్ ఇంపార్టెంట్ కాదు. టిపికల్ ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు IVF ట్రై చేయొచ్చండి? ఎన్నిసార్లు అని ఇట్ ఈస్ నాట్ రియల్లీ అక్యురేట్లీ told. We can easily try about 3 cycles. Sometimes some of them conceive in their 3rd cycle of IVF. So IVF ante pratisari we need not go through the entire process. Right. Already oka ground prepare ayi undi kabatti, ground prepare ayi undi ante we have embryos created. IVF ante we give injections for the eggs to grow. Okay. For about 10 days mostly. Our eggs peddaga ayi ready ayyaka we take them outside. Through the ultrasound machine only, we send in a small needle, and needle to we aspirate all the fluid. A fluid lo egg ఉంటుంది, which is microscopic. అది అసలు కనిపించదు. దీంతో తీస్తారా ఏమన్నా? ఇది కాదు, there is another needle that we have. Pickup needle అని ఉంటుంది. Once the eggs are outside, we mix it with the sperm, create embryos. ఇప్పుడు ఈ ఎంబ్రియో క్రియేషన్ అయిపోయిన తర్వాత we transfer this embryo into the uterus. Normally 1 or 2 embryos are usually transferred. Right. ఒక ట్రాన్స్ఫర్ సైకిల్ మనకి ఫెయిల్ అయిపోతే, మనకి ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే వీ కెన్ గో ఫర్ జస్ట్ అనదర్ ట్రాన్స్ఫర్ సైకిల్. వీ నీడ్ నాట్ క్రియేట్ ది ఎంబ్రియోస్ అగైన్. దట్ ఇస్ అది కొంచెం బెటర్. అట్లీస్ట్ మొత్తం ప్రాసెస్ మళ్ళీ మనం చేయక్కర్లేదు. సో మీరు ఒకసారి తీసినప్పుడు 2-3 ఎగ్స్ తీసినప్పుడు 2-3 ఎంబ్రియోస్ క్రియేట్ చేసి పెడతారు. సో వీ ట్రై టు టేక్ యాజ్ మెనీ ఎగ్స్ యాజ్ పాసిబుల్ సో దట్ వీ హ్యావ్ యాజ్ మెనీ ఎంబ్రియోస్ యాజ్ పాసిబుల్. ప్రతి ఎగ్ ఒక ఎంబ్రియో లాగా మారుతుందని అనుకోవడానికి లేదు. Some of these eggs are not mature eggs. So we need to discard those eggs. Mature eggs aina kani some of them they don't mix with the sperm. So again we have lost some eggs there. Mix ayyaka I typically transfer a day 5 embryo.
ఆ డే 5 ఎంబ్రియోకి కన్వర్ట్ అవ్వాలి. అది అన్ని ఎగ్స్ కన్వర్ట్ అవ్వవు, కొన్ని అవుతాయి, కొన్ని ఆ డివిజన్ స్టేజ్ లో అరెస్ట్ అయిపోతాయి. సో దే డోంట్ కన్వర్ట్. సో దీస్ డే 5 embryos is what we transfer. So these are multiple stages at which IVF can fail, what I have just told you. సో మనకి ఒక 10 eggs ఉన్నాయంటే ఫైనలీ మనకు వచ్చేవి అబౌట్ మేబీ 4 or 5 embryos. 10 to 10 వచ్చే వాళ్ళు ఉంటారు, 0 to 10 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ అబౌట్ మేబీ 5 or 6 embryos. ఒకసారి ఒక ఎంబ్రియోనే పెట్టాలా? 1 to 2 embryos పెట్టారు, రెండు పెట్టచ్చు, at the most 3 according to the government of India. సో అన్ని కుదురుకుంటే ట్రిప్లెట్స్ అయిపోతారు వాళ్ళు. సో 3 పెట్టేటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అ రైట్ రీజనింగ్ వై. అంటే ఒక ఎంబ్రియో క్వాలిటీ మనకు సరిగ్గా లేదు, ఆర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, 38 years 39 years, వీళ్ళలో వీ కెన్ ట్రై. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ ట్రై చేసేస్తారు. టైం తక్కువ కాదు, ఇట్ ఈస్ జస్ట్ టు ట్రై టు గెట్ బెటర్ ఇంప్లాంటేషన్. అంటే ఏజ్ ఎక్కువైనా ఎంబ్రియో క్వాలిటీ తక్కువైనా అది ఇంప్లాంట్ అవ్వదు. అది అందుకని వీ ట్రై టు, బట్ 1 or 2 embryos is what we look at. This is the catheter we use to put in the embryo. Embryo will be here at the అంత tip. చిన్నగా అసలు చిన్నగా ఉంటుంది. ఐ థింక్ ప్రేక్షకులు చూస్తే షాక్ అవుతారు. బహుశా కొంత సైన్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు IVF క్లినిక్స్ కి వెళ్ళిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ టిప్ మీద ఉండే ఒక ఎంబ్రియో ఒక కంప్లీట్ ఫుల్ గ్రోన్ హ్యూమన్ బీయింగ్ గా మారుతుందంటే నమ్మలేకపోతున్నాం. అండ్ దట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్ పార్ట్. అసలు అంతు చిక్కట్లేదు, అలా ఉంది. ఇంత చిన్న ఎంబ్రియో ఇంత మైన్స్క్యూల్ గా ఉంటుంది కదండి, మైక్రోస్కోపిక్. సో అది ఇంప్లాంట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ స్టార్ట్స్ అనుకుంటారా? ఎస్, ఇంప్లాంట్ అయినప్పటి దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ స్టార్ట్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే IVF లో వచ్చే ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏం డిఫరెన్స్ ఉండదు. అవును, చాలా IVF ప్రెగ్నెన్సీ మూలంగా బేబీస్ హెల్తీగా ఉండరా, మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయా, ఇలా ఏం కాదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మనం IVF ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months there is a lot of medication that you need to take. అంటే సపోర్ట్ సిస్టమ్. సో అది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అన్ని మెడిసిన్స్ అవసరం లేదు, మేబీ జస్ట్ 1 folic acid షుడ్ బి ఇనఫ్. ఇక్కడ అలా కాదు, వీ నీడ్ టు సపోర్ట్ దట్ ప్రెగ్నెన్సీ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్. అది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. దే హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రిస్క్రిప్షన్. Otherwise, IVF pregnancy is as normal as natural conception. ఎప్పటికి HCG హార్మోన్ డిటెక్ట్ అవుతుంది? 2 weeks, about maybe 14 days. 14 days అంటే మీరు అనేది ఈ IVF ట్రాన్స్ఫర్ చేసిన 14 days. ఆల్మోస్ట్ ఒక మెన్స్ట్రువల్ సైకిల్ లో మధ్యలో ఎలా అయితే స్కిప్ అవుతే వస్తుందో అలా, అంతేనా? అంతే. That is how we calculate also. అది ఇంత టీడీఎస్ ప్రాసెస్ కి ఎమోషనల్ గా చాలా మంది కొంచెం ఇదవుతారా? As you have rightly said, it is a tedious process. It is not painful, but it is tedious. అంటే మేము చెప్పిన ప్రతి విజిట్ కి రావాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ టైమ్డ్ ఇంజెక్షన్స్, అదే టైం కి తీసుకోవాలి, లేట్ అవ్వకూడదు. ఇవన్నీ చేస్తూ ఉండగా దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఫర్ 3 months. గ్యాప్స్ ఉంటాయి, బట్ you have multiple visits that you need to make to the center. Ante 10 days of injections like I told you. Then we take the eggs. Aa 10 days religious ga ravali. Roju ravali, time ki ravali. You need to wait for your turn for the scan. We do scans every alternate day. ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ సైకిల్లో అన్ని విజిట్స్ ఉండకపోయినా ఒక 4, 5, 6 విజిట్స్ ఉంటాయి అట్ ద మోస్ట్. ప్రతి విజిట్ కి రావాలి, చెప్పిన ప్రిస్క్రిప్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. This takes a little bit of a toll on the emotions. అంటే ఇన్నిసార్లు రావాలి, ఇన్నిసార్లు స్కాన్స్, కొన్నిసార్లు స్కాన్ బాలేదు అని we may cancel also ట్రాన్స్ఫర్ సైకిల్. ఇవన్నీ కొంచెం సో మీ నుంచి చాలా ఎమోషనల్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి. ఎమోషనల్ ఎనర్జీ, టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్సెస్. ఎనీవే IVF is an emotional financial journey. I tell all my patients that it is not just a financial journey, it is quite a bit of an emotional journey that they need to go through. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక పండంటి బిడ్డ బికాస్ ప్రెగ్నెన్సీ అది కన్సీవ్ అయ్యి IVF సక్సెస్ఫుల్ అయ్యి కూడా ఆ 9 నెలల పాటు మీరే మానిటర్ చేస్తారా, మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? We transfer. This is only a fertility center. సో ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు ఆగుతారా? లేదు, 3 months. Usually 3 months మీరు మానిటర్ చేసి, ఎందుకంటే ఆ 3 months is the critical period. Like I already said, that దాటిన తర్వాత it is just but any other pregnancy. ఈ 3 months లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? Stick to your medicines. Very religiously. Complete bed rest అవసరం. This is for IVF. Complete bed rest అవసరం లేదు.
అట్ ద సేమ్ టైం రిగరస్ యాక్టివిటీస్ కూడా చేయకూడదు. రొటీన్ డైలీ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్ దట్ దే మస్ట్ డూ. రైట్. If they are used to going to the office, they can continue to go. You really need not stop working and అంత మరి అవసరం లేదు. Basically medicines అదే that you need to continue to take. And of Chemicals, course good diet. కెమికల్స్, పొల్యూటెంట్స్ ఇవి కూడా చాలా పెద్ద ఇష్యూ కదా మనకి. అంటే ఇన్ఫర్టిలిటీ రావడానికి, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి కూడా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. Correct. EDC. They're in the lot of plastics that we use. The plastic bottles that we use. అదే So these substances, they mimic hormones and estrogen levels ni penchistunnai body lo. So that is causing a lot of hormonal disturbance in a lot of us. హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతుంది మళ్ళీ విపరీతమైన. ఇస్ ఇట్ ట్రూ అండి దట్ మేకప్ ఆల్సో, మేకప్ అండ్ కెమికల్స్, Makeup, perfumes, these release a lot of toxins into the environment. What we breathe in. మామూలుగా వాడే మంచి క్వాలిటీ పర్ఫ్యూమ్ అయినా. Definitely. So cutting down on all this is of paramount importance. Manam takkuva artificial perfumes also. Our smells, our toxins. So typically my lab lo, we are not supposed to use nail paints. We are not supposed to use perfumes. All this is toxic to the embryo. కాబట్టి నేను కూడా జాగ్రత్త పడి నెయిల్ పాలిష్ పెట్టుకోరు. Almost of the we don't. అంటే నెయిల్ పాలిష్ పెట్టుకో అంటే జాగ్రత్త పడితేనే ఆ ఎన్వైరన్మెంట్ అలాగా వస్తుంది. Yes. చాలా మారిపోయింది కదా డాక్టర్ అఖిల. లాస్ట్ ఐ థింక్ 10-20 years లో మీరు యూ వుడ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్. A lot of changes have happened. What was once a very natural thing is now something we have to struggle for. రైట్. To get pregnant. That is what the situation has changed. చాలా మార్పులు వచ్చేసాయి కదా గత దశాబ్ద కాలంలో. చాలా మార్పులు వచ్చాయి. ఏదైతే న్యాచురల్ గా ఇంతకు ముందు వచ్చేదో పెద్ద విషయం కూడా కాదది. ప్రెగ్నెన్సీ అన్నది ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలాంటిదే చాలా కష్టంతో ఎన్నో ట్రీట్మెంట్స్, ఎంతో టెక్నాలజీ యూజ్ చేస్తే వచ్చేటువంటి సమస్య అయిపోయింది. అవును, కానీ ఒకసారి కరెక్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళితే మాత్రం పాసిబిలిటీ ఏదైతే ఉందో మీరు చెప్పేదంటే మీకు బిడ్డని కనే అవకాశం ఉంటుంది అని, అది చాలా పెద్ద హోప్, బోల్డ్ అంత కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. బికాస్ మీరు అన్నట్టు బిగినింగ్ లో బిడ్డలు లేకపోవడం అనేది ఇట్స్ అ వెరీ సోర్ స్పాట్. ఆస్తులు కోల్పోతే కూడా పర్వాలేదు, సోషల్ కండిషన్స్ స్టిగ్మా లాగా అయిపోయింది. సో ఇవాళ ఆబ్వియస్లీ బిడ్డలు కందామని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఐడియల్ ఏజ్ ఏమిటని చెప్తారు? మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు మీ ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? ఐడియల్ ఏజ్ ఇస్ డెఫినెట్లీ లెస్ దెన్ 30. So yes, 30 kalla first pregnancy at least రావడం, it is the ideal thing because you're young, you're healthy, your body system is working at its best ఆ time లో. కుదరకపోతే పోనీ 31-32 at least. If there are already previous problems అంటే PCO లాంటివి, endometriosis లాంటివి, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంది అండ్ యూ హ్యావ్ టు డిలే కన్సెప్షన్ అనుకుంటే అట్లీస్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. అవును, ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఈ embryo freezing if you have the right partner, definitely. If you're sure you're married and you have the right partner, definitely embryo freezing is better. ఫ్రీజ్ చేసుకోవచ్చండి. So we freeze for about 5 years and upon renewal you can renew it for another 5 years. మనం ఎంత కాలం ఫ్రీజ్ చేసినా దాని క్వాలిటీ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. అంటే బేసికలీ మీరు ఎగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం is oocyte freezing. Oocyte freezing is advised for those women who want to postpone their marriage for whatever may be the reason, social అనుకోండి, or maybe some of them have cancers. వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం they want to at least save the eggs and once they are through the treatment దాని తర్వాత they can use their eggs. అంతే కదా. ఇలాంటి వాళ్ళకి oocyte freezing. Embryo freezing అన్న వాళ్ళకి who are already married, who are very sure that the partner is the right person for them, these kind of people better to go for embryo freezing. అంటే అది ఫ్యూజ్ చేసేసి ఎగ్ స్పర్మ్ ని కలిపి ఎంబ్రియో క్రియేట్ చేసి అది మేము ఫ్రీజింగ్ లో పెట్టేస్తాం. అన్బిలీవబుల్. ఒక లైఫ్ ఫామ్ ని మనం టైం కి ఫ్రీజ్ చేసి అట్ ద సేమ్ టైం ఎప్పుడు పెరగాలో మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంప్లాంట్ చేసి దాని పెరుగుదలకి ఒక వాతావరణం కల్పించడం. దిస్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ టెక్నాలజీ అండ్ ఇది రైట్ గా మనం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టెక్నాలజీ.
సింపుల్ విషయాలకి మనం ఈ టెక్నాలజీస్ యూస్ చేయకూడదు జస్ట్ బికాస్ యూ వాంట్ టు పోస్ట్ పోన్ ఫర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దేర్ ఈస్ నెవర్ అ గుడ్ టైమ్ రైట్ in especially a woman's life to get married or to have children. కరెక్ట్ టైం అంటూ ఎప్పుడు ఉండదు, ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి, ఎగ్జామ్స్ అని ఆర్ వెన్ యూర్ ఇన్ వర్కింగ్, కెరియర్ ప్రాస్పెక్ట్స్, ప్రమోషన్స్ అని, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్వేస్ దేర్. సో ది ఎర్లియర్ ద బెటర్. ప్రకృతి కంటే బెటర్ టైమింగ్ లేదు. అది మీరు హ్యావింగ్ చెప్తున్నారు. సెడ్ ఆల్ దిస్, ద రైట్ టైమ్ ఇస్ వెన్ యు ఆర్ యంగ్. యూ హ్యావ్ టు సమ్హౌ ఫినిష్ యువర్ ఫర్టిలిటీ అండ్ దెన్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్. బిడ్డల్ని కనే సమయం మాత్రం పోస్ట్పోన్ చేయకూడదు. కెరియర్ ని, ఇతర వ్యావహారిక విషయాలన్నింటినీ కూడా పోస్ట్పోన్ I would absolutely. ఈ సిరింజ్ ఏంటండి ఇది? This is IUI. IUI syringe. This is the catheter. So we take the sperm sample in this, about 0.2 to 0.3 ఇంతవరకు ml వరకు తీసుకుని, this is what is the catheter. It is put into the uterus and we inject the sperm like this into the uterus. Right. So we also show the patient how this is going through the scan machine. అది I typically show the patients that look, this is the sperm that is going into the uterus. అమేజింగ్ అండ్ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో మీరు చెప్పేది హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్ ఈజ్ అ ఫండమెంటల్ బేసిక్ బిడ్డల్ని కనడానికి, పెంచడానికి, అన్నిటికీ కూడా. తప్పకుండా adequate sleep, అది కూడా చాలా ఇంపార్టెంట్. most important, and awareness. You must understand if you are planning to postpone fertility అంటే ఏ రీజన్స్ మూలంగా నేను పోస్ట్పోన్ చేస్తున్నాను, నాకు తర్వాత ఏ ఆప్షన్స్ ఉంటాయి అని ముందే This kind తెలుసుకుంటే of awareness is very important. రైట్. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ముందుగానే మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడము. నార్మలీ వాట్ హ్యాపెన్స్, వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ చెయ్యరు. సో ఉన్న టైం, ఉన్న ఫైనాన్సెస్ అక్కడే అయిపోతాయి. దెన్ దే కమ్ టు ఫర్టిలిటీ సెంటర్. అవును. బై దెన్ వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ వెక్స్డ్. ఇన్నిసార్లు మేము తిరిగాము, మా దగ్గరికి ఏమీ ట్రీట్మెంట్ రాలేదు. వాళ్ళు ఇన్నిసార్లు తిరిగామని అనుకుంటారు కానీ కరెక్ట్ ప్లేస్ లో మనం తిరిగామా అదే కదా తెలీదు. ఇంకొకటి, కరెక్ట్ ట్రీట్మెంట్ మనకు అందిందా తెలీదు. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై టు రీచ్ అవుట్ టు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు ఎంఫసైజ్. Correct. దెన్ గో టు ఎనీ అదర్ రైట్. స్పెషలిస్ట్. కరెక్ట్. చాలా మంది చేసే పొరపాటు ఇది. దానిలో టైం, ఎనర్జీ, ఫైనాన్సెస్ అన్ని అయిపోతాయి. సో మొత్తం 1,00,000 IVF ప్రెగ్నెన్సీస్ తో విజయం సాధించింది మీ సుధా ఫర్టిలిటీ సెంటర్. ఎస్. అండ్ అందరికీ అందుబాటులో ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? So we have one in Banjara Hills, one in Attapur, Warangal. We are starting our new branch in Warangal from వరంగల్ June, నుంచి. అవును. and Vijayawada, and we have one in Tenali also. These are our multiple branches in Telangana And and Andhra. Andhra Pradesh. అది. అండ్ బహుశా పుదుచ్చేరిలో, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా విస్తరిస్తున్నారు మీరు ఇప్పుడు 25 సెంటర్స్ తో. అవును, బెంగళూరు లో కూడా ఉంది, తమిళనాడులో we have a lot of centers. Apart from this, we have in Bangalore, we have in Pondicherry also, Sri Lanka also. శ్రీలంక. Yes, so there is one center in Sri Lanka also, and we are still expanding, looking at more centers. ఐ థింక్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అండి మీతో ఇవాళ. చాలా విషయాలు తెలుసుకున్నాం, కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. బికాస్ ఫర్టిలిటీకి సంబంధించి గతంలో చాలా విన్నాం కానీ ఇవాళ కొన్ని చాలా పిన్ పాయింటెడ్ విషయాలు అర్థమయ్యాయి. అసలు అంటే వాట్ ఈస్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ IVF అండ్ అది సక్సీడ్ అవ్వడానికి ఏంటి, సక్సెస్ కాకపోవడానికి ఏంటి ఛాలెంజెస్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. It was a pleasure. It was a చాలా మళ్ళీ మేము వస్తాం ఒకరోజు, మీ ప్రాసెస్ ఏమన్నా ఉంటే అది కూడా షూట్ చేసుకునే పర్మిషన్ మీరు ఇస్తే. తప్పకుండా. యా, ఇట్ ఈస్. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఈ సూక్ష్మమైన ఈ దీంతో టు ప్లాంట్ సంథింగ్ ఇన్ టు అ బాడీ విచ్ విల్ పొటెన్షియలీ బికమ్ అ హ్యూమన్ బీయింగ్. అంటే ముందు ఒక కంప్లీట్ సంపూర్ణ దేశ పౌరుడయ్యే లేదా పౌరురాలయ్యే ఒక అవకాశం దీనివల్ల ఉందంటే అమేజింగ్. వెరీ నైస్ టు మీట్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ.